ఈ నా నా దగ్గర మట్టి దాకా ఉందండి. అందుకు నేను మట్టి దాకలో తయారు చేసుకుంటున్నాను. ఇది ప్లాస్టిక్ డబ్బాల్లో అయినా సరే తయారవుద్దండి. ఇప్పుడు ఎలాగంటే నేను శుభ్రం చేసేసుకుని బొట్టు పెట్టేసుకున్నాను కదా, పసుపు రాసేసుకుని. ఇదిగోండి, మొదటి రోజు కడుగు. మనం బియ్యం కడుక్కుంటాం కదండి. ఫస్ట్ చేతితోటి నలపకుండా కొంచెం వాటర్ బియ్యాన్ని కడిగేసి అవి మనం సింక్లో పోసేసుకుని తర్వాత మంచి వాటర్ తోటి బాగా ఆ బియ్యాన్ని మనం ఎన్ని బియ్యం అయితే వేసుకుంటామో వార్చుకునే వాళ్ళకండి. ఇది మనం కుక్కర్లో వాళ్ళు వండుకునే వాళ్ళకైతే కుదరదండి చేసుకోవటం. ఓన్లీ వార్చుకునే వాళ్ళే, అన్నం వార్చుకునే వాళ్ళకే నేను చెప్తున్నానండి. ఇంకోండి, మొదటి రోజు అయితే నేను బియ్యాన్ని శుభ్రంగా మనం ఎన్ని బియ్యం అయితే వేసుకుంటాం అన్ని బియ్యాన్ని ఇంకోండి గుండుకులో ఇలాగ వేసేసుకుని, నాకు చూడండి నేను ఇలా పెట్టుకున్నాను. ఇలా బియ్యం వేసేసుకునండి. ఆ బియ్యం కడగ్గా వచ్చిన కడిగండి, ఇది బియ్యం కడిగండి. ఇది మొదటి రోజు అనమాట అండి. మొదటి రోజు నేను ఇలాగా వేసేసుకుంటున్నాను. ఈ కడుగుని ఇలాగ వేసేసుకుంటున్నాను. ఇందులోనే గంజి కూడా పోసుకోవాలండి. మనం అన్నం వార్చుకుంటాం కదా, అన్నం వార్చుకున్న తర్వాత గంజి అండి. ఇదిగో గంజి అండి ఇది. ఈ గంజిని కూడా ఇలా పోసేసుకుంటున్నానండి. ఇలాగా మనం కడుగు గంజి అనేది వేసుకుంటూ ఉండాలండి. అలాగా వేసుకుంటూ ఉండి ఒక వారం రోజులకి, ఒక వారం ఏంటండి ఒక 4 రోజులు అయ్యేసరికి ఇది కొంచెం పులుపు వస్తుందండి. మంచి బ్యాక్టీరియా ఫర్మెంటేషన్ అవుద్ది. అప్పుడు మనం లచ్చించారు అయితే అదే లక్ష్మీచారు అయితే కాసుకోవాలి. అది ఎలా కాయాలో నేను మీకు చూపిస్తానండి తయారైన తర్వాత. ఇప్పుడు ఇది మొదటి రోజు వేసానండి. రెండో రోజున మళ్ళీ రేపు చూపిస్తాను మీకు.